హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ అలచందలతో దోశలండి. చాలా బాగుంటాయి. ఎప్పుడూ చేసుకునే దోశలే కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి. తప్పకుండా ఇంట్లో వాళ్ళందరూ సూపర్ అని తప్పకుండా అంటారు. వీటితో మనం దోశలైనా వేసుకోవచ్చు, అలాగే ఊతప్పం కూడా చేసుకోవచ్చు. ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది. ముందుగా ఒక బౌల్ని తీసుకొని దాంట్లో మనం ఒక 2 కప్పుల వరకు బియ్యాన్ని అయితే తీసుకోండి. ఇవి రేషన్ బియ్యం తీసుకున్నానండి నేను. మీరు నార్మల్గా వండుకునే బియ్యమైనా తీసుకోవచ్చు. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు అలసందలు, అలాగే 1/2 టీ స్పూన్ మెంతులను తీసుకోండి. ఈ మెంతులు అనేవి మనకు దోశ కలర్ రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి, అలాగే క్రిస్పీగా రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే ఇలా మెంతులను కూడా తీసుకోండి. వీటిని శుభ్రంగా ఒక 4-5 సార్లు కడిగిన తర్వాత ఇలా వచ్చేస్తాయి. వీటిని ఒక 3-4 అవర్స్ వరకు అయితే నానబెట్టేసుకోండి. ఇలా బౌల్ని క్యాప్ పెట్టేసి మూత పెట్టేసి 3-4 అవర్స్ తర్వాత చూస్తే చూడండి, మనకు బియ్యం అలాగే అలసందలు అనేవి ఎంత బాగా నానిపోయాయో ఇలా ఒక్కసారి చిదిమి చూస్తే ఏర్పడుతుంది మీకే. ఇలా మంచిగా నానిన తర్వాత వీటిని ఒక మిక్సర్ గ్రైండర్లోకి తీసుకొని మనం వీటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. అయితే నేను దీంట్లో ఏది వేయలేదు. ఒకవేళ మీకు కావాలంటే ఇలా మిక్సీ చేసుకునేటప్పుడే దీంట్లోనే ఒక 2-3 పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కల్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ప్లెయిన్గా చేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఈ పిండినంతటిని ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. లేదండి మేము అప్పటికప్పుడు చేసుకోవాలనిపిస్తే ఒక 2 అవర్స్ నానబెట్టేసుకుంటే మనకు దోశలు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి, నేను ఓవర్ నైట్ నానబెట్టేసిన తర్వాత మార్నింగ్ ఇలా ఉంది. దీంట్లో మనం రుచికి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా గరిటెతో బబుల్స్ అన్నీ పోయేలాగా కలుపుకోవాలి. తర్వాత వీటిలోకి చట్నీగా నేను 1 కప్పు వేరుశనగ గుళ్ళని తీసుకొని వేయించుతున్నాను. ఇలా వేరుశనగ గుళ్ళు కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లోనే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటోను కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. తర్వాత మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకొని వీటిని వేయించుకొని మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఒక దోశ ప్యాన్ పెట్టేసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసుకోండి. ఇలా దోశ మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు మెత్తగా కావాలి అనుకుంటే, అంటే స్మూత్గా ఉండాలి దోశ అనుకునే వాళ్ళైతే ఆయిల్ని యాడ్ చేసుకోండి. లేదండి మాకు క్రిస్పీగానే కావాలి అనుకుంటే ఆయిల్ లేకుండా మీరు దోశనైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా దోశ మొత్తం వేసేసిన తర్వాత దీని మీద వెల్లుల్లి కారాన్ని చల్లుకోవాలి. వెల్లుల్లి కారం అంటే ఏం లేదండి, నేను తర్వాతి వీడియోలో చెప్తాను మీకు. ఇలా వెల్లుల్లి కారాన్ని యాడ్ చేసుకొని తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ స్ప్రింకిల్ చేసేసి ఆయిల్ని యాడ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మీకు ఊతప్ప కూడా ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇలా దోశలన్నీ వేసేసుకున్న తర్వాత ఇదే పిండితో మనం ఊతప్పని కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా ఊతప్ప కోసం మనం కొంచెం పిండిని స్ప్రెడ్ చేయకుండా నార్మల్గా అలా పోసేసి వదిలేయండి. తర్వాత దీంట్లోనే మనం పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే దీంట్లోనే ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే దీంట్లోనే మనం టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే వేయలేదు, మీకు కావాలనుకుంటే వేసేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ని వేసేసుకొని ఇలా కొంతసేపు మూత పెట్టేసి ఉడికిస్తే ఇలా ఉడికిపోతుంది. మీరు దీన్ని ఫ్లిప్ చేసేసి రెండో పక్క కూడా చాలా క్రిస్పీగా ఎర్రగా అయ్యేంత వరకు
ఈ ఊతప్పంనైతే కాల్చుకోండి. ఇలా రెండో పక్క కూడా క్రిస్పీగా ఎర్రగా అయిన తర్వాత తీసేసి సర్వ్ చేసేసుకోవడమే. వేడి వేడిగా అలసందల ఊతప్ప అనేది రెడీ అయిపోతుందండి. ఈ విధంగా మనం అలసందలతో ఊతప్ప కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే దోశ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఏది చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. మీకు క్విక్గా కావాలి అనుకుంటే 3-4 అవర్స్లోనే మీకు అయిపోతుందండి. మీరు ఓవర్ నైట్ నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓవర్ నైట్ నానబెడితే కొంచెం పులుపెక్కి చాలా బాగుంటాయి. మీరు ఎలా చేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఈ ఊతప్పం అనేది చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.